హలో స్వాములు, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాయన నేనైతే నా యాత్ర పూర్తి చేసుకున్నాను, శుభ్రంగా హ్యాపీగా వచ్చేసాను. ఇప్పుడు ఇవాటి నుంచి వీడియోలు పెడదాం అనుకుంటున్నాను. ఇవాళే ఫస్ట్ వీడియో పెడుతున్నాను. ఇది ఇంతకు ముందు చేసిందే కానీ మళ్ళీ పెడుతున్నా. ఇది తిరుపతి నుండి ఒంటిమిట్ట ఆలయానికి, రామాలయానికి వెళ్తుంటే దోవలో తగులుతాం ఈ గుడి. ఇది రైల్వే కోడూరు ఉంది కదా, ఆ రైల్వే కోడూరు దాటిన తర్వాత 15 కిలోమీటర్ల అటు ఇటుగా ఈ గుడి తగులుద్ది. మీకు తిరుపతి నుంచి వస్తుంటే ఒంటిమిట్ట వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ని ఉంటుంది. అసలు ఎంత బాగుందంటే, నేను 5 స్టేట్లు తిరిగి వచ్చా. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ. మాది అంటే మా సొంతమేం కాదు బాబు, నాది ఆంధ్రానే, పుట్టుక ఆంధ్ర బిడ్డనే. కాకపోతే ఇక్కడ బతకడానికి వచ్చాను, నన్ను బతికిచ్చింది తెలంగాణ. అందు గురించి ఇది నాది అనేది. కానీ చాలా బాగుంది స్వామి ఈ గుడి గురించి ఇంత ఇదిగా ఎందుకు చెబుతున్నానంటే 10 సార్లు వినండి. ఎందుకంటే ఈ గుడిలో పూజారి ఉండడు. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ గుడి ఆ ప్రదక్షిణలు చేయటానికి బాగుంది. ఎవరైనా ప్రదక్షిణ చేయొచ్చు, ఎవరైనా ఇష్టం వచ్చినట్టు పూజలు చేసుకోవచ్చు. ఎవరి కాళ్ళు. తిరుపతి నుండి ఒంటిమిట్ట వెళ్ళే దోవలో ఉంటుంది ఇది, లెఫ్ట్ సైడ్న. అసలు ఈ గుడి లాంటి గుడి మట్టికి 5 స్టేట్లలో కూడా నేను చూడలే. 5 స్టేట్లో చూడలేదు కాబట్టి ఇంత ఇదిగా నేను చెబుతున్నా. ఈ గుడి కట్టించిన మహానుభావుడు మట్టికి ఆ పేరేదో వచ్చినప్పుడు చూపిస్తా, అప్పుడు చూద్దరు. కానీ రెడ్డి గారు అంట ఎవరో, మరి రెడ్డి ఆ పేరు కూడా నాకు గుర్తుండదు కదా స్వామి, అందుకనే నేను చెప్పలేకపోతున్నాను. ఇక చూడండి స్వామి, ఎంత చక్కగా యాత్రికుల కోసం ఎంత చక్కగా షెడ్ ఏర్పాటు చేశాడో చూడండి. ఫ్యాన్లు, షెడ్డు, ఫ్లోరింగ్ చూడండి. అసలు ఇట్లాంటి షెడ్డు, ఫ్లోరింగు ఏది ఎటువంటిది నేను చూడలే. ఫ్యానులతో సహా. అది ఫోన్ ఛార్జింగ్ కూడా ఇబ్బంది పడే పని లేదు యాత్రికుడు. ఇప్పుడు పూర్వకాలం రాజులు ఏం చేసేవాళ్ళు, తిరుపతిలో కానీ శ్రీశైలంలో ఎక్కడైనా మండపాలు కంటించి యాత్రికుల కోసం పడుకోవటానికి, నైటు ఉండటానికి అన్ని ఏర్పాట్లుగా ఆ మండపాలు కట్టించేవాళ్ళు. ఆ మండపాలను కూడా లూటీ చేసినట్టుగా దేవస్థానం వాళ్ళు ఒక్కళ్ళని పడుకొని ఇవ్వట్లేదు స్వామి. ఏ చిన్న గుడి ఉన్నా సరే ఇప్పుడు మామూలుగా ఎక్కడన్నా ఏదో ఆళ్ళేళ్ళ కట్టేస్తున్నారు కదా, డొనేషన్లు అడిగి ఆళ్ళేళ్ళ సాయం చేసిన దాంతో గుళ్ళు కట్టించిన వాళ్ళు ఉంటున్నారు కదా, అందరిని అడిగి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు సంపాదించుకోవటానికి ఆ గుండెకి కాపలాగా గేట్లు పెట్టేస్తున్నారు, డోర్లు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ హుండీలు అంటే దొంగతనాలు చేస్తున్నారు, అది నేను కాదన్నా. చాలామంది వాళ్ళు పాపిష్టోళ్ళు అనుకోవాలి, ఆ హుండీ దొంగతనం చేసేవాళ్ళని. ఆ సన్నాసుల మూలాన యాత్రికుడికి రక్షణ లేకుండా అయిపోయింది స్వామి. అట్లా కాదు, హుండీ వద్దు, ఇక్కడ ఎక్కడా వద్దు, హుండీ ఉండొద్దు, పూజారి ఉండొద్దు. చక్కగా ఈ గుడిలాగా ఉండాలి స్వామి. ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బున్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీరు ఇస్తారు స్వామి, కోట్లు ఇస్తారు. ఎందుకు, దేనికి పనికి వస్తుంది స్వామి? ఎందుకన్నా పనికి వస్తుందా? మీ పేరేమన్నా ఉంటుందా? కాకపోతే మీరు చెల్లించారని చెప్పి మీ మనసులో మీకు ఉంటుంది, కానీ మీకు పేరు అనేది రాదు స్వామి. నువ్వు కోట్లే ఈ హుండీల్లో, మీకు పేరు రాదు. ఇప్పుడు నేను 5 స్టేట్లు తిరిగి వచ్చాను కాబట్టి, అంటే ఇదివరకు
ఇండియా మొత్తం తిరిగి వచ్చినా నాకు అంత ఇదిగా తెలవాల. ఈ 5 స్టేట్లలో మట్టికి నాకు బాగా తెలిసింది ఇదే. నాకు ఉండటానికి చోటు కూడా దొరకలేదు స్వామి. చాలా చోట్ల చిన్న చిన్న గుళ్ళల్లో, లేకపోతే రోడ్డు పక్కన బస్ స్టాండ్లో, లేకపోతే ఎక్కడన్నా ఈ బెంచీలు వేస్తారు కదా ఊర్లో పంచాయతీ వాళ్ళు, వాటిలో నాకు చోట్లు దొరికినాయి స్వామి. అంతేగాని గుళ్ళల్లో మట్టికి ఒక్కడ చోటు ఇచ్చిన వాళ్ళు లేడు స్వామి. ఎక్కడో ఒకటి ఇట్లాంటి గుళ్ళు, చిన్న గుళ్ళలోనే నాకు చోట్లు దొరికినాయి స్వామి. పెద్ద గుళ్ళల్లో అంటూ నాకు చోటు దొరకలేదు స్వామి. అంత కడుపు మండిపోతుంది. అంత ఇదిగా చెప్తున్నానంటే, ఏ పూజారి అయినా సరే, ఏ ధర్మకర్త అయినా సరే, దీనికి ఏమన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే రండి, నేను చూపిస్తా. కానీ ఎవరు కట్టినా కానీ ఇట్ట కట్టండి స్వామి. ఆలయాలు ఇట్ట కట్టండి. మీ పేరు చిరస్థాయిగా మీ తరతరాల నిలిచిపోద్ది. యాత్రికులు మిమ్మల్ని చూసి మెచ్చుకుంటారు. నీకు 1 కోటి రూపాయలు ఉందంటే ఇట్ట కట్టు, 1,00,000 రూపాయలు ఉందంటే 10 మందిని పోగేసి నువ్వు ఇట్ట కట్టు. మీ పేరు ఆ శిలాపాలకం మీద ముద్రించండి, మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు తలుచుకుంటారు. ఇప్పుడు ఎందుకు స్వామి, ఇప్పుడు ఈయన పేరు చెప్తాను వినండి. రైల్వే కోడూరు నుంచి 15 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఈ ఆంజనేయ స్వామి గుడి కట్టించింది ముక్క రూపానందరి ఇడ్డంట, వరలక్ష్మి గారంట, ముఖ్యవారి పల్లి. ఇది 16/4/2022లో కట్టించారు స్వామి ఇది. కానీ వీళ్ళ చాలా హ్యాపీగా ఉండాలి స్వామి. నా ఆశీర్వాదం ప్రకారం వీళ్ళు ఎటువంటి వాళ్ళు ఎక్కడో 100కి 1000కి ఒక్కళ్ళని కనపడుతున్నారు స్వామి. నాకు ఉంటారు. నేను తిరిగినట్లో ఎక్కువ తిరిగానో లేదో నాకు తెలియదు. నేను తిరిగినట్ల సంగతి నేను చెప్తున్నా. కానీ ఇగో నేను చూడండి, బట్టలు ఆరేసుకోవటానికి కానీ, నా వంట చేసుకోవటానికి కానీ చక్కగా ఏమి లేదు. యాత్రికుడు వండుకుంటా సామాన్ తెచ్చుకుంటే చక్కగా హ్యాపీగా ఉండొచ్చు స్వామి. స్నానాలకు కానీ, బట్టలు ఉతుక్కోవటానికి కానీ, తాగటానికి నీళ్లు కానీ, ఆఖరికి ఈ స్వామి ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ నీళ్ళని ఆ పక్కన కాలువలోకి వదిలేస్తున్నారు స్వామి. ఏంటి, జంతువులు తాగటానికి. అంటే ఈయన ఇంత ఇదిగా చేస్తున్నాడు అంటే ఎంత గొప్ప మనిషో నాకు అర్థమైంది. ఈయన ఏ పని చేసినా దివ్యంగా సాగాలి స్వామి. కానీ ఇంకోటి, నేను ఒకరోజు ఉందామని వచ్చాను, 2 రోజులు ఉన్నాయి ఇక్కడ. నాకు ఇంకోటి అర్థమైంది ఏంటంటే, నేను మధ్యాహ్నం పడుకొని లేచేసరికి ఇక్కడ టెంట్లు వేస్తున్నారు స్వామి. ఇక్కడ టెంట్లు వేస్తుంటే ఏంటి స్వామి ఇక్కడ టెంట్లు అంటే, ఇక్కడ మీటింగ్ ఉందన్నారు. ఏం మీటింగో నాకు తెలియదు. రాజకీయ మీటింగ్ అది మొత్తానికి. ఏ పార్టీయో నాకు తెలియదు. ఏ పార్టీ సపోర్ట్ చేస్తున్నాడో లేకపోతే ఆయన నిలబడుతున్నాడో నాకు తెలియదు. కానీ ఈ మహానుభావుడు సపోర్ట్ చేసిన వాళ్ళు మట్టికి కంపల్సరీ గెలవాలి స్వామి. యాత్రికుల కోసమే ఇంత ఇదిగా చేస్తున్నాడంటే ప్రజల కోసం ఎంత ఇదిగా చేస్తాడో ఆలోచించండి మీరు. ఆ ఒక్కటి ఆలోచించి మీ నిర్ణయం మీరు తీసుకోండి స్వామి. ఇప్పుడు ఫలాని పార్టీ అని నాకు, ఆంధ్రాతో నాకు సంబంధం లేదు స్వామి. నేను తెలంగాణ వాడిని. తెలంగాణ నాకు ఓటు ఉంది. ఈ ఆంధ్రాలో నాకు ఓటు లేదు. కానీ ఈ గుడి కట్టించిన ఆయనకి మట్టికి ఓటు సపోర్ట్ చేయండి స్వామి. కంపల్సరీ చేయాలి స్వామి. ఇగో ఈ తాగటానికి నీళ్ళు, అటు పక్కన వాష్ చేసుకుంటాకి, స్నానాలు చేయటానికి నీళ్ళు. ఇందాక చూపించే స్వామి, నేను ఇందాక మాటల్లో మర్చిపోయా. అదిగో అక్కడ భోజనాలు అంట స్వామి. ఇక ఇక్కడ నేను ఉండకూడదు, రాజకీయ పార్టీ మీటింగ్ కదా అని చెప్పి నేను బయలుదేరా.
ఇక నాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కదా స్వామి. అందు గురించి నేను బయలుదేరాను. ఈ ఎవరో మీరే చూసుకోండి, మీరే ఆలోచించుకోండి, మీరే ఓటేయండి. ఈ స్వామిని బట్టి గెలిపించాలని నా కోరిక. ఏ మతం వాళ్ళైనా ఇది ఆలోచించుకొని నేను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కళ్ళ లైక్ చేయాలి స్వామి.